అండి నా ఆత్రం ఎట్లాంటిదో చెప్తారండి. మా తమ్ముడైతే నెల్లూరు నుంచి పనసకాయ ఒకటి పంపించాడు, పెద్దకాయ. మాదైతే కావాలి, తమ్ముడు వాళ్ళైతే నెల్లూరు అమ్మ వాళ్ళది. సో పనసకాయ పంపిస్తే అక్క 4 రోజుల తర్వాత కొయ్యి అది స్మెల్ వస్తుంది, స్మెల్ వస్తే తీయగా ఉంటుంది అక్క అని చెప్పాడు. ఇంకా మా పెద్ద అబ్బాయి ఏం చేశాడు, తెచ్చిన కాడి నుంచి ఆ ముక్క ఎత్తుకెళ్ళి దాంట్లో దూర్చేసి ఇంకా పండిపోయింది మమ్మీ, స్మెల్ వచ్చేస్తుంది అని అంటుంటే ఇంకా ఊరు సతాయిస్తుంటే ఇంక నేనేం చేసిన, కోస్తే ఇంకా ఎలా ఉంది, ఇదిగో ఇలా ఉంది దాని బాగోతు, ఇలా అయితే పడ్డది, తెల్లగా ఉంది మొత్తం. ఇంకా అయ్యింద్ర నాయన ఈ కాయ అంతా పడేయటమేమో, ఇంకా తెల్లగా ఉంది కదా, ఇంకా తీయగా ఉండదేమో అనుకున్నాను. తిని చూస్తే మాత్రం చాలా అంటే చాలా స్వీట్గా ఉంది. కాకపోతే ఏంటంటే ఎల్లో కలర్లో అయితే లేదు, వైట్గా ఉండింది, కానీ కాయ మాత్రం తీయగా ఉండింది. అబ్బో నాకైతే అసలు ఆ మాటలు లేవు ఇంకా తెల్లగా ఉండటం వల్ల. సో ఇంకా కోసినందుకైనా ఇంకా బాగానే ఉంది, తీయగానే ఉంది. ఇంకా అంత సేల్ చేసినాము. సో అంతేనండి, ఇంకా మనుషులను కూడా మనం కలర్ చూసి మోసపోవద్దు. సో అట్లా అనుకున్నాము, అట్లా లేదు, కానీ స్వీట్గానే ఉంది. సో ఇదైతే మా తమ్ముడు పంపించాడు నెల్లూరు నుంచి మాకు. ఇంకా 4 రోజులు పెట్టమంటే ఉండబట్టలేక ఆత్రం ఇలా ఉంటుందన్నమాట. కానీ బాగానే ఉంది, తిన్నాము. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఫాలో చేసినట్లయితే నేను ఎప్పుడు ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది. ఫాలో అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను టీచింగ్స్ వీడియోస్ అలాగే కటింగ్ వీడియోస్ పెడుతున్నా, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మమ్మ.